మేడ్చల్ జిల్లాలోని మునీరాబాద్లో యువతి హత్య కలకలం రేపింది. 25 ఏళ్ల యువతిని దుండగులు బండరాలతో కొట్టి హత్య చేశారు. అనంతరం యువతి మృతదేహాన్ని పెట్రోల్ పోసి తగలబెట్టారు. మేడ్చల్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసుకున్నారు. ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. జోగులాంబ మేడ్చల్ జిల్లాలోని మునీరాబాద్లో యువతి హత్య కలకలం రేపింది. 25 ఏళ్ల యువతిని దుండగులు బండరాళ్లతో కొట్టి హత్య చేశారు. అనంతరం యువతి మృతదేహాన్ని పెట్రోల్ పోసి తగలబెట్టారు. మేడ్చల్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసుకున్నారు. ఈ ఘటనపై ప్రస్తుతమైతే దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. దీనికి సంబంధించిన కంప్లీట్ అప్డేట్స్ ని మా ప్రతినిధి రానా అందిస్తారు. రానా, అసలు హత్యకి సంబంధించిన డీటెయిల్స్ ఏమైనా తెలుసాయా? అసలు ఎప్పుడు జరిగింది రానా? నిన్న రాత్రి జరిగినట్టుగా మనకు సమాచారం వచ్చింది. పోలీసులకి ఇవాళ ఉదయం సమాచారం వచ్చింది. పాల క్యాన్లు చేసుకెళ్ళిన ఒక వ్యక్తి అక్కడ బ్రిడ్జ్ కింద ఒక మహిళ మృతదేహాన్ని చూశారు. వెంటనే ఆయన పోలీసులకి చెప్పడం జరిగింది. పోలీసులు వెంటనే అక్కడికి చూస్తూ సహా అక్కడికి చేరుకున్న తర్వాత అన్ని అబ్జర్వేషన్ తర్వాత ఆమె ముఖం పైన బండరాయితో కొట్టినటువంటి ఆనవాళ్ళు, దాంతో పాటు పెట్రోల్ పోసి తగలబెట్టినటువంటి ఆనవాళ్ళు అనేది గుర్తించబడినట్టు కాబట్టి ఆమె చేతి మీద ఒక తాటు ఉన్నట్టుగా ఆ పోలీసులు చెప్తున్నారు. అయితే మహిళకి వివాహం అయినట్టుగా కూడా చెప్తున్నారు. ఆమె వయసు 25 నుంచి 27 లోపల ఉంటుంది అనేది కూడా పోలీసులు చెప్తున్నారు. అయితే రాయత్ర అంతా కూడా ఆ ఏరియా ఉన్నటువంటి ప్లేస్ అంతా కూడా చాలా అడవిలాగా ఉంటది. కనీసం అటు ఎలక్ట్రిసిటీ కూడా ఉండదు ఆ ప్లేస్ లో. అక్కడ నిర్మాణించే ప్రాంతంలో తీసుకొచ్చి ఆమె పైన అఘాయిత్యం చేసి ఈ రకంగా చంపేశారనేది కూడా పోలీసులు భావిస్తున్నారు. కాబట్టి ఇప్పుడే చూస్తుంటే అంతా కూడా ఆధారాలు అంతా కూడా సేకరిస్తున్న నేపథ్యం కనపడుతుంది. గతంలో మనం ఇలాంటి సంఘటనలు చూస్తాం. ఎప్పుడైతే దిశ సంఘటన జరిగినప్పుడు అక్కడ పెట్రోల్ పోసి ఏ రకంగా చంపేశారో ఆ తరహానే ఈ యొక్క కేసు కూడా పోలీసులు చూస్తున్నారు. ఎవరు మహిళ, ఎక్కడి నుంచి, ఏ ఏరియా అనేది దానిపై కూడా మొదటిగా ఐడెంటిఫై చేయడానికి పోలీసులు ప్రయత్నిస్తున్నారు. ఆమె ఫేస్ కాస్త గుర్తుపట్టేలాగా ఉన్నటువంటి నేపథ్యంలో ఆమె పిక్చర్స్ కూడా కొన్ని స్థానిక పోలీసులకి వీళ్ళ గదులకు కూడా పంపించడం జరిగింది. ఐడెంటిఫికేషన్ కోసం అక్కడ శివారులో ఉన్నటువంటి ఆ ప్లేసెస్ లో కూడా అడుగు కడుక్కుంటున్నటువంటి ఆ నేపథ్యం కనపడుతుంది. సో ఇది చాలా బ్రూటల్ మర్డర్ గానే చూస్తున్నారు. ఎవరో ఒక ఇద్దరు వ్యక్తులైనా తీసుకుని వచ్చి ఇక్కడ చంపి ఉంటారు అనేది ఆ పోలీసుల అనుమానం. సో చూడాలి, ఇన్వెస్టిగేషన్ అయితే జరుగుతుంది. ప్రస్తుతం అయితే మృతదేహాన్ని ఇటు గాంధీ హాస్పిటల్ తీసుకెళ్ళడానికి వాళ్ళు అక్కడ ఏదైతే పోస్ట్ మార్టం నిమిత్తం పంపిస్తున్నటువంటి పోస్ట్ మార్టంలో ఏంటి ఆమె ఎట్లా చంపారు ఏంటి అనేది కూడా తెలుసు. ఆమె పైన అత్యాచారం జరిగిందా ఏంటనే దాంట్లో కూడా ఒక క్లారిటీ అయితే వస్తుంది. అంతవరకు కూడా పోలీసులు అయితే అనేక సీసీ కెమెరాల ఫుటేజ్ మీద కూడా పరిశీలిస్తున్నారు. ఆ దారిలో ఎగ్జిట్ ఎంట్రీ అనే ప్లేసెస్ ఉంటాయి కాబట్టి ఆ బ్రిడ్జ్ కింద నుంచి వెళ్ళేటప్పుడు మరొక మేడ్చల్ దానికి వస్తారు. అలాగే మరొక ప్లేస్ లో కూడా వెళ్ళడానికి కూడా దారి ఉంది కాబట్టి అక్కడ సీసీ కెమెరాలు అవన్నీ కూడా పరిశీలన చేస్తున్నటువంటి స్థానిక ఏసీపీ కూడా చేసుకుని ఈ యొక్క దర్యాప్తును పర్యవేక్షిస్తున్నారు. అయితే రానా, ఇప్పటికే 25 సంవత్సరాల యువతిగా కూడా తెలుస్తోంది. మరి దీనికి సంబంధించి అసలు యువతికి సంబంధించిన డీటెయిల్స్ అయితే ఇంకా తెలియరాలేదు. ఏదైనా పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్స్ ఇలాంటివి రైజ్ అయినాయా? ఇదే అంశంపైనే ఈ స్థానికంగా ఉన్నటువంటి కొన్ని పోలీస్ స్టేషన్స్ కూడా ఈ మధ్య అంటే 2 రోజుల నుంచి కానీ 3 రోజుల నుంచి ఉన్నటువంటి మిస్సింగ్ కేసులకు సంబంధించి ఏమన్నా ఉన్నాయనేది కూడా పోలీసులు ఆరా తీస్తున్నారు. ఎందుకంటే మహిళలు ఎక్కడైనా మిస్ అయినటువంటి కేసులు ఏమన్నా ఉంటే కూడా చూడడం చూస్తే వాటికి సంబంధించిన ఆనవాళ్ళంతా కూడా వారు అడిగి తెలుసుకుంటున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం అయితే ఆమె కొన్ని ఫోటోస్ అనేది మృతురాలకి సంబంధించి పంపించడానికి వెళ్తున్నాయి. అయితే
ఆమె దగ్గర ఉన్నటువంటి సెల్ ఫోన్ కూడా అక్కడ లేదు. ఆమె సంబంధించిన పిక్స్ కూడా అక్కడ ఏమీ దొరకలేదు. కేవలం డెడ్ బాడీ మాత్రమే అక్కడ దొరికింది. అక్కడ జరిగినటువంటి సంఘటన అంతా కూడా వారు పరిశీలించారు. ఖచ్చితంగా కూడా ఆమె పైన అత్యాచారం చేస్తే చంపి ఉన్నారనేది కూడా పోలీసులు అనుమానిస్తున్న నేపథ్యంలో అది ఒక్కరి చేశారా లేకపోతే గ్యాంగ్ గా చేశారనేది కూడా నిర్ధారణ కాలేదు. సో దర్యాప్తు అయితే వేగంగా కొనసాగుతుంది. ఇప్పటికే ఇటు డాక్స్ కూడా పిలిపించారు. సో అవి కూడా అక్కడ పూర్తి స్థాయిలో అక్కడ వెతుకులాట కార్యక్రమం అనేది చేస్తున్న నేపథ్యం కూడా న్యూస్ టీమ్ కూడా అక్కడ వచ్చే ఆధారాలు అయితే దాదాపు 2 గంటల నుంచి వాళ్ళు సేకరణ చేస్తున్నటువంటి పరిస్థితి. ఓకే, థ్యాంక్ యూ రానా. మేడ్చల్ జిల్లా మునిరాబాద్ లో దారుణం చోటు చేసుకుంది. 25 ఏళ్ల యువతిని దుండగులు బండరాళ్లతో కొట్టి హత్య చేశారు. అనంతరం యువతి మృతదేహాన్ని పెట్రోల్ పోసి తగిలిపెట్టారు దుండగులు. మేడ్చల్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసుకున్నారు. ప్రస్తుతం ఈ ఘటనపై అయితే పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.